పూణే యువ వ్యాపారి కేతన్ అగర్వాల్ కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ బయటపడుతోంది. మొదట కలిసి నేరం చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ఇప్పుడు పోలీసుల ఎదుట ఒకరిపై ఒకరు నిందలు వేస్తున్నారు. అసలు హత్యకు ప్లాన్ ఎవరు చేశారు, పోలీసులు ఎందుకు సియా వైపే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూణే రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విచారణలో సియా గోయల్, చేతన్ చౌదరి ఇద్దరు తమపై ఉన్న ఆరోపణల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సియా గోయల్ తన వాంగ్మూలంలో కేతన్ ను పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని ముందే చెప్పారని, కానీ అతడు నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవడానికి అంగీకరించలేదని తెలిపింది. తర్వాత కేతన్ ను హత్య చేయాలనే ఆలోచన చేతన్ చౌదరిదేనని ఆరోపించింది. అయితే చేతన్ మాత్రం పూర్తిగా భిన్నమైన వాదన వినిపించాడు. ఈ హత్య చేయాలని తనపై ఒత్తిడి తెచ్చింది సియానేనని, తాను ఆమె మాటలు నమ్మి ఈ వ్యవహారంలో ఇరుక్కుపోయారని చెప్పినట్టు సమాచారం. ఇద్దరు వాంగ్మూలాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు సేకరించిన ఆధారాల ప్రకారం మొత్తం కుట్రకు సియా గోయలే ప్రధాన సూత్రధారిగా కనిపిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దర్యాప్తులో భాగంగా ఆమె ప్రవర్తన, ముందస్తు ప్రణాళికలు, ఇతర ఆధారాలను అధికారులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తు ప్రకారం మే నెల చివర్లోనే సియా గోయల్ కేతన్తో కలిసి లోహగఢ్ కోటకు వెళ్లింది. అక్కడ లోయ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తర్వాత మరోసారి అక్కడికి వెళ్లే ప్రయత్నం జరిగినప్పటికీ అది సాధ్యపడలేదని చెప్తున్నారు. జూన్ 14న జరిగిన మరో ట్రిప్ లో కేతన్తో కొండ అంచు నుంచి తోసేసేందుకు ప్రయత్నించగా అతడు పొదను పట్టుకుని ప్రాణాలతో బయటపడినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. ఆ సంఘటనను ప్రమాదంగా నమ్మించేలా సియా ప్రవర్తించినట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. 4 రోజుల తర్వాత జూన్ 18న కేతన్ ను మళ్లీ అదే కోటకు తీసుకువెళ్లిన సియా అక్కడ చేతన్ చౌదరి సహాయంతో లోయలోకి తోసేసి హత్య చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు ముందు కేతన్ విదేశాలకు వెళ్లకుండా ఉండేందుకు అతని పాస్పోర్ట్ ను కూడా దాచిపెట్టినట్లు దర్యాప్తులో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీటీవీ, మొబైల్ ఫోన్ కీలకం. ఈ కేసులో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. చేతన్ చౌదరి తన వ్యక్తిగత మొబైల్ను ఇంట్లో వదిలేసి తన షాప్లో పనిచేసే ఉద్యోగి ఫోన్ తీసుకుని ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లినట్లు ఆ ఉద్యోగి పోలీసులకు తెలిపాడు. పూణేలోని ఓ కేఫ్ సీసీటీవీ ఫుటేజ్లో సియా, చేతన్ ఇద్దరూ పలుమార్లు కలిసిన దృశ్యాలు నమోదైనట్లు సమాచారం. ఆ సమావేశాల ఉద్దేశం ఏంటనే కోణంలోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. సాక్ష్యాలను మరింత బలపరిచేందుకు పోలీసులు సియాను ఘటనా స్థలానికి తీసుకువెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. ఫోరెన్సిక్ బృందం కూడా అక్కడ ఆధారాలను మరోసారి పరిశీలించింది. ఇప్పటికీ ఈ కేసులో విచారణ కొనసాగుతుండగా తుది నిజాలు, కోర్టు విచారణ, దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమవుతాయి.